హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్న వారికి సంబంధించి ప్రభుత్వం రేపటి నుండి 2 శుభవార్తలు అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్తలు ఏంటని చూసుకున్నట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉండి 10 సంవత్సరాలు టైం కంప్లీట్ అయి ఉంటే గనక మీరు తప్పనిసరిగా ఆధార్ అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఈ ఆధార్ అప్డేషన్ ఎలా చేసుకోవాలంటే మీరు ఆఫ్‌లైన్‌లో చేసుకోవచ్చు, ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫ్‌లైన్‌లో మీరు ఎక్కడ చేసుకోవాలి ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఆన్‌లైన్‌లో వచ్చేసి దీనికి సంబంధించి డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అక్కడి నుండి ఆధార్ అప్డేషన్ అనేది చేసుకోవచ్చండి. మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే గనుక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత అది మీరు ఎంటర్ చేస్తే గనుక మీకు ఆధార్ అప్డేషన్ అనేది అయిపోతుంది. ఇక మనకు ఈ ఆధార్ అప్డేషన్ వచ్చేసి మనకు ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలు ఉంటాయి గదా! అక్కడికి వెళ్తే గనక వారికి మీ యొక్క ఆధార్ కార్డ్ ఇవ్వాల్సయితే ఉంటుంది. ఆ ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఏందంటే ఒక ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ నంబర్‌కి. ఆ ఓటీపీ చెప్తే గనుక వాళ్ళు ఎంటర్ చేస్తారు. సో, దీని ద్వారా మీకు ఆధార్ అప్డేట్ అనేది అయిపోతుందండి. అలాగే రీసెంట్‌గా ఏందంటే చాలామంది ఆధార్ కార్డ్‌కి సంబంధించి పేర్లు కానివ్వచ్చు, అడ్రెస్ కానివ్వచ్చు, మనకు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, ఇతర ఏదైనా కరెక్షన్ చేసుకోవాలన్నా గాని మీరు ఆధార్‌కి సంబంధించి మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయేటటువంటి ఒక ఛాన్స్ అయితే ఇచ్చింది. అయితే ఈ ఆధార్ కరెక్షన్ చేసుకోవాలంటే మీరు మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్తే గనక మీ యొక్క పేరులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, అడ్రెస్ ఏమన్నా మీరు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి మారి ఉంటే గనక ఆ అడ్రెస్ ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా తప్పుగా ఉన్నా గాని మీరు సరి చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలంటే మీరు ఆధార్ సెంటర్‌లకు వెళ్ళాల్సయితే ఉంటుంది. అలాగే ఒకవేళ మేము ఆధార్ సెంటర్‌కి కాకుండా గనక మీరు మొబైల్‌లో గూడా మీరు ఆధార్ వెబ్‌సైట్‌కి మీకు దీనికి సంబంధించిన లింక్ అనేది ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి ఆధార్‌కి సంబంధించినటువంటి కరెక్షన్ గూడా అయితే చేసుకోవచ్చండి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ఆధార్‌కి సంబంధించినటువంటి అప్డేట్ అనివ్వచ్చు. అలాగే మనకు ఆధార్‌కి సంబంధించినటువంటి కరెక్షన్ అనేది మీరు అతి త్వరలో చేసుకోవాలని చెప్పేసి రాష్ట్రాలకైతే ఆదేశాలైతే జారీ చేశారు. సో, ఎవరైనా చేసుకునే వారు ఉంటే గనక వెంటనే మీరు చేసుకోవాల్సయితే ఉంటుందండి. సో, ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.